హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ మంచూరియా ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ పీస్లే ఎక్కువ ఉన్నాయి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకోవాలండి. కొంచెం స్పైస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం ధనియా పౌడరు, కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము, కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి బాగా మిక్స్ అయ్యాయి కదా అండి. ఇవి బాగా మిక్స్ అయ్యాక కొంచెం పెరుగు అది వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్ పౌడర్ కొంచెము, ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడరు, కొంచెం మైదా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది మ్యారినేట్ చేసుకొని ఒక 3 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. 3 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఆ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టుంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం చికెన్ మ్యారినేట్ పెట్టుకున్నాం కదండి, అది ఫ్రై చేసుకోవాలి. ఇవి చూడండి బాగా ఫ్రై అయిపోయాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ బాగా వచ్చేసాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని మనకు మంచూరియాకి కావాల్సిన సాస్ రెడీ చేసుకోవాలి. ఒక బౌల్లో కార్న్ఫ్లోర్ తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని కొంచెం వాటరీగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. వాటర్ పోసుకుంటూ కొంచెం వాటరీ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండలు పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి అండి, అల్లం కొంచెం క్రష్ చేసి పెట్టుకొని కొంచెం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని సోయా సాస్ కొంచెం వేసి టమాటా కెచప్ కూడా కొంచెం వేయాలండి. అండ్ వెనిగర్ కూడా కొంచెం కలుపుకోవాలి. తర్వాత ఇందాక మనం కార్న్ఫ్లోర్ వాటర్ కలిపి పెట్టుకున్నాం కదండి, అది కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఉంటలు లేకుండా కలుపుకోవాలి బాగా. చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలండి. కలర్ ఇలా చేంజ్ అయ్యేంత వరకు కొంచెం బాగా అలా కలుపుకోవాలి. కొంచెం మనకు కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ పోసుకొని కొంచెం కలుపుకోవచ్చు. ఆ థిక్నెస్ అనేది రావాలి. సో ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా అండి, అవి దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పైన కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతే అండి, చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.